మీకందరికీ శుభములు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు, సర్వాధికారి అయిన ప్రభు, సృష్టికర్త అయిన ప్రభు మనల్నందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. మరి ఒకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మీకు ఆహ్వానం తెలియచేస్తా ఉంటున్నాను. చేసే రిమైండర్, ప్రతి ట్యూస్డే 6:30 ఉదయకాలమున ఈ క్లుప్త సందేశాలు మీకు అందిస్తా ఉన్నాం. కేవలం ఒక 14 నుంచి 15 నిమిషాలే క్లుప్త సందేశం ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. టీవీలో చాలా మంది గొప్ప గొప్ప సేవకులు కూడా వాక్య సందేశం వింటూ ఉంటారు. నేను కూడా కొంతమంది సందేశాలు తప్పకుండా వినుట వలన మనకు మేలు కలుగుతుందన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఇది మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరిగి ఉంటా ఉంది. ప్రార్థన లేమి, కొరత అన్న మాట. ప్రార్థనలో కొరత ఉండడమును బట్టి మేలు కలుగుతుందా లేకుంటే కీడు కలుగుతుందా, నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. వేల సంవత్సరాల క్రితం జీవించిన ప్రవక్త ఈ మాట పలుకుతా ఉంటున్నాడు. సమూయేలు ప్రవక్త ఈ మాట పలుకుతా ఉంటున్నాడు. రండి, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో రెండు ఇవి యొక్క బైబిల్లో పాత నిబంధన అని క్రొత్త నిబంధన ఉంటుంది. అన్ని కలిసి 66 పుస్తకాలు. చెప్పాలి అంటే ఎక్కడ కూడా ఒక 66 పుస్తకాలు ఒకే స్థలంలో ఇమిడి లేవు. కానీ ఈ 66 పుస్తకంలో ఒక దగ్గరనే ఇమిడి ఉండడమే కాకుండా ఈ యొక్క గ్రంథం వాగ్దానాలతో కూడిన గ్రంథంగా ఉంటుంది, ఆశీర్వాదంతో కూడిన గ్రంథంగా ఉంటుంది. మానవుడు పరిశుద్ధంగా ఉండడం ఏదో తెలియజేసే గ్రంథముగా ఉంటా ఉంది. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన తర్వాత పరిశుద్ధుడైన దేవుడు మానవునితో కలిగి ఉంటున్న ఆ సంబంధము దీవెనకరమైనదని కూడా నేను ప్రకటిస్తున్న పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తా ఉంటుంది. ప్రవక్త ఆనాడు ఆ ప్రవక్త యొక్క తల్లి ఎంతో కన్నీరు కార్చి ప్రభు దగ్గర బైబిల్ అంటా ఉంది, ఆయనే పరిశుద్ధుడైన దేవుడే ఆమె గర్భాన్ని మూసినప్పుడు గర్భాన్ని మూసిన దేవుని దగ్గరికే వచ్చి మొర పెడతా ఉంది. కన్నీరు కార్చి దేవుని ఆలయంలో మొరపెడతా ఉంటుంది. ప్రియా ప్రేక్షకులు, ఎప్పుడైతే నువ్వు లోక రక్షకుడైన ప్రభు దగ్గరికి, ఈ సమస్తాన్ని మాట ద్వారా చేసిన ప్రభు దగ్గరికి, మానవాళి కొరకు మానవుడు పరిశుద్ధుడై పరిశుద్ధ దేవునితో సహవాసం కలిగి నిత్యత్వంలో ఉండడానికి ఏ దేవుడైతే తన కుమారుని పంపించాడో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి సమస్తము సమకూడి జరుగుతుందని వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఆనాడు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన కుటుంబమే కానీ ఆయన భార్య మరి హన్న, కానీ ఆవిడకు సంతానం దేవుడే ఆమె గర్భాన్ని మూసాడని వాక్యంలో చూస్తున్నాం. ఏ దేవుడైతే గర్భాన్ని మూసాడో ఆ తల్లి అట ఆయన దగ్గరికే వెళ్ళింది, కన్నీరు కార్చి అడిగింది, దేవాలయంలో ఆయన దగ్గర మొర పెట్టుకుంటా ఉంది. ప్రియా ప్రేక్షకులు, ఏ పరిస్థితిలో ఉంటావో నాకు తెలియదు, మోసగించబడ్డావో ఏమో, ఎవరి ద్వారానైనా నీకు నష్టం కలిగిందేమో, నీ సొంత వారి ద్వారానే నీకు నష్టం, నీ అన్న ద్వారానో నీ అక్క ద్వారా నీ చెల్ల ద్వారానో ఎవరి ద్వారానో. ఈ ఉదయకాలం నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ కుమారుడు అంటున్నాడు, నా జీవితాన్ని నా తల్లిదండ్రులే పాడు చేశాడు అని. కానీ ఆ సంఘటన ఏదో మనకు తెలియదు. కానీ ఈ దినము ప్రత్యేకంగా ఒకవేళ ఎక్కడైనా నష్టపోయావేమో, నష్టపోయి జీవితం ఎందుకు అని తలస్తా ఉన్నావో, జీవితం మీద విరక్తి కలిగిందేమో, ప్రార్థన అనేది ఏదో కూడా తెలియదేమో. కానీ ఇది నా పరిశుద్ధుడైన దేవుడు అంటా ఉన్నాడు, ప్రార్థన అనే కొరతను బట్టి నీ జీవితంలో నష్టపోయావు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో నీ నష్టాన్ని అంతటా ఆయన లాభంగా చేకూరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. ప్రార్థన ద్వారా జన్మించబడిన ఆ సమూయేలు అని ఆ యొక్క హన్నా యొక్క కుమారుడు పలికిన మాట పెద్దవాడైన తర్వాత ప్రవక్త అయ్యాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉండినట్టు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన పరిస్థితులలో
సమూయేలు వారి గురించి ప్రార్థన చేస్తూ మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనములు ఈ విధంగా అంటున్నాడు, నా మట్టుకు నేను, జాగ్రత్తగా ఈ మాట విందాం, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమవునుగాక అని ప్రవక్త పలికిన మాటలు మనకు కనిపిస్తా ఉంటున్నాం. నేను మీ నిమిత్తము ప్రార్థన ఒక ప్రవక్త అంటున్నాడు, ఆ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, నేను ఒకవేళ ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడు. ఒక ప్రవక్తనే మాట పలికినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎంతవరకు ఆ ప్రభువు నాకేం చేయలేదు, ఆ దేవుడు నాకేం చేయలేదు, అన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తే నాకు నష్టమే కలిగింది కానీ లాభం కలగలేదు అని ఒకవేళ నీ జీవితంలో నీవు తలస్తా ఉంటే పొరపడుతున్నామన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. ప్రార్థన అనేది దేవుడు మానవునికి ఇచ్చిన శక్తి. లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మానవాళిని రక్షించడానికి మానవాళిని రక్షించడానికి లోకానికి వచ్చినప్పుడు, ఆయన నరరూపిగా ఉన్నప్పుడు ఆయన చేసిందల్లా 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఆయన ఎక్కువగా ప్రార్థన మీద ఆధారపడిన దేవునిగా మనము చూస్తాం. ప్రతి విషయంలో, అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఆయన రాత్రులలో వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసిన ప్రభుగా ఉన్నాడు. అంతేకాదండి, ఉదయముననే ఆయన వెళ్ళి ప్రార్థన చేసిన ప్రతి విషయంలో ఆయన ప్రార్థన చేసినట్లు మనము వాక్యములో, ఆయన ప్రార్థనలో అటువంటి మహాశక్తి ఉంది అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకట శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది. ఆ సమయంలో సమూయేలు అనే ప్రవక్త వారి కొరకు ప్రార్థన చేసినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆనాడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయనకు కూడా శ్రమ కలిగింది, ఆయనకు బాధ కలిగింది. మానవాళ్ళని రక్షించడానికి వచ్చిన ఆయన మీద ఉమి వేశారు, ఆయనను గుద్దారు, కొరడాలతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయనను సిలువ పెట్టి ఈడ్చుకొని, ఇవన్నీ ఆయనకు కలిగినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ అంటారు, తండ్రి వీరిని క్షమించుము అన్న మాట ఆయన పలికినట్లు మనము వాక్యములో మనము చూస్తా ఉంటున్నాం. ఆనాడు సౌలు అనే రాజుని ఏర్పరచుకొని ఆయనను అభిషేకిస్తే అతడు దేవుని చిత్త ప్రకారం కాకుండా, ప్రార్థనతో కాకుండా తన ఇష్టానుసారంగా జరిగించి ఇశ్రాయేలు దేవునికి విరోధంగా పాపం చేయడమే కాకుండా, అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలకు నష్టం కలిగజేసిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ప్రభా సమయంలో ఆ ప్రవక్తను వారికి ఉంచాడు కాబట్టి వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎల్లప్పుడూ ఆ ప్రవక్త చెప్పిన మాట ప్రకారం వారు జీవిస్తూ కూడా ఉండినట్లు మనము వాక్యములో మనము చూస్తా ఉంటున్నాము. ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు ప్రార్థన ద్వారానే ఆయన సమస్తమును చేయగలిగినాడని కూడా వాక్యము సెలవిస్తా ఉంటుంది. ఈ దినము నీ జీవితము నా జీవితము ఏ విధంగా ఉంటా ఉంది? ప్రార్థన చేయడం ఎలాగో మనల్ని నేర్పించిన ప్రభువు మీద మనము ఆధారపడతా ఉన్నామా? అన్నాడు పేతురు అనే ఆయన యొక్క శిష్యుడు వాక్యం చెప్తే వాక్యానికి స్పందించి 3000 మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. వారట, నేను 2000 సంవత్సరాల కిందటి సంఘటన చెప్తున్నాను, వారు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుట యందును, ప్రార్థించుట యందు ఎడతెగక ఉండిరి. వారు తెలుసుకున్నారు ప్రార్థనలో ఉండే ప్రభావాన్ని వారు గుర్తించగలిగిన. బైబిల్ అనేక సంఘటనలు ప్రార్థన ఏమి మనకు చేయగలుగుతుందో అన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేయబడతా ఉంటున్నది. ప్రార్థన అనేది వాక్యం అంటా ఉంది, ప్రార్థన అనేది మానవుని దేవునితో మరి బాంధవ్యాన్ని కలగజేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. నువ్వు అనేకులతో మాట్లాడావు, అనేకులు నీతో మాట్లాడుతూ ఉన్నారు, కానీ నీకు కావలసిన అవసరతలు తీర్చబడటం లేదేమో. కానీ నీవు
పరిశుద్ధుడైన దేవునితో, పరమందున్న దేవునితో ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో తండ్రి అని పిలుస్తావు. బైబిల్ అనేక సంఘటనలు ఉంటా ఉన్నాయి. ఆనాడు యేసు ప్రభు ఆయన ఆరోహణమైన తరువాత పేతురు, యోహానులు మరి సువార్త ప్రకటిస్తా ఉంటే వారిని గట్టిగా బెదిరించేశారంట. మీరు ఆ దేవుని గురించి ప్రకటిస్తే మేము మిమ్మల్ని చెరసాలలో పెడతామని. ఎప్పుడైతే వారు వచ్చి వారి స్వజనుల దగ్గరికి వచ్చి ఇక మేము సువార్త, శుభవార్త, రక్షణ వార్త ప్రకటించకూడదని చెప్పారు అని చెప్పినప్పుడు ఆ విన్న వారి వెంట ఉండే ఆ యొక్క విశ్వాసులు, నేను ఆ మాట ఎందుకు వాడుతున్నా అంటే వారు విశ్వసించిన వారు కాబట్టి వారందరూ గట్టిగా ఒక కేక వేశారంట. వారు నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా ఎవరి దగ్గరకో వెళ్ళలేదు, కానీ వారు నాదా అని మొరపెట్టారంట. ఆ ప్రార్థన అనే కొరత వారికి లేకుండా ఉండేది కాబట్టి, ప్రార్థన అనే లేమి వారిలో లేకుండా ఉంది కాబట్టి, ప్రార్థనలో శక్తి ఉందని వారు గ్రహించారు కాబట్టి నాదా అని వారు మొరపెట్టారు. మొరపెట్టడమే కాకుండా వారు ఏం అడుగుతున్నారో, ఎప్పుడైతే పరమ పవిత్రుడైన దేవునికి నాదా అని మొరపెట్టారో ప్రభువు వారి మొరను విన్నాడని బైబిల్ అంటా ఉంది. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో వారు మొరపెట్టుచుండగా భూమి అదిరేను అన్న మాట కనిపిస్తా ఉంది. ఒక సామాన్య మానవుడు ప్రార్థన చేస్తే, సామాన్య మానవుడు నాదా అని పిలిస్తే ఆ భూమి కంపించినట్టు మనం వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. పేతురు, సౌలు, శీలలు చెరసాలలో ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉంటే చెరసాల తలుపులు ఓడిపోయాయి, గొలుసులు ఓడిపోయాయి. అక్కడ కూడా భూమి కంపించినట్టు మనం చూస్తున్నాం. ప్రియా ప్రేక్షకులు, ఈ ప్రార్థన అనేది మీరు చెప్తున్నారు నాకేం తెలియదని ఒకవేళ నువ్వు అంటా ఉంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు మానవుడు పిలిస్తే వినే దేవుడిగా ఉంటున్నాడు, ఆలకించే దేవుడిగా ఉంటున్నాడు, జవాబిచ్చే దేవుడిగా. నీ సమస్య ఏదో నాకు తెలియదు, శారీరక సంబంధమైన సమస్యనా, లేదా మానసికమైన సమస్యనా, విభేదాలు అనే సమస్యనా, కక్ష ఈర్ష అనే సమస్య గుండా వెళ్తున్నావా, నన్ను ప్రేమించడం లేదు, నేను అందరికీ విరోధనైనాను అన్న సమస్య గుండా వెళ్తున్నావా? ఏ సమస్య గుండా నీవు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, నీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి వచ్చేయి అంటా ఉన్నాడు. నీవు ఆయనను పిలిస్తే ఆయన ఒక్కడే పలికే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. ప్రార్థన చేయడం ఏదో నీకు తెలియదేమో, కానీ అయ్యా నాకు ప్రార్థన చేయడం తెలియదు. ప్రార్థన అంటే ఇందాకనే చెప్పాను, దేవునితో మాట్లాడుకోవడం అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ స్వరము ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదేమో, కానీ పరిశుద్ధుడైన పరమందుంటున్న దేవుని యందు నీవు విశ్వాసం ఉంచితే నీ ప్రార్థన, నీ స్వరము, నీ కంఠస్వరము దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆనాడు వారి అందరి ప్రార్థన విన్న దేవుడు ఈ సమయంలో నీవు నాదా అని పిలుస్తా ఆయన నీ స్వరాన్ని కూడా వినగలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆనాడు సమూయేలు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, నేను ఒకవేళ మీ గురించి ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడను అంటా ఉన్నాడు. కానీ ఈ దినం ప్రభు అంటా ఉన్నాడు, నీ సమస్యలు ఏమున్నాయో, నీ బాధలు ఏమున్నాయో వాటిని నాకు తెలియచేయి. నేను అనేకుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర మొరపెట్టుకున్నావేమో, ఫలానా వ్యక్తి సహాయం చేస్తాడని, ఫలానా వ్యక్తి సహాయం చేస్తాడు, ఎవ్వరు కూడా నీకు సహాయం చేయలేదేమో, సహాయము చేయగలిగిన మహాగణుడైన ప్రభువు ఉంటా ఉన్నాడు. ఆయనను నీవు ప్రభువా నాదా నా ప్రార్థన ఇది అని నువ్వు అడిగితే ఆయన నీకు సహాయము చేయగలిగిన శక్తి. ఇప్పుడు ఆనాడు ప్రవక్తలు ప్రార్థన చేస్తే ప్రజలకు సహాయము దొరుకుతా ఉండింది. ఇది సూటిగా నీవు ఆ పరమందుంటున్న దేవునికి ప్రార్థన లేనుందా? ప్రార్థన అనేది ఎరిగి కూడా చేయటం లేదమో అడుగు, ప్రభా నన్ను క్షమించు, ప్రార్థన విడిచిపెట్టాను, నీ సన్నిధి విడిచిపెట్టాను, నీ సహవాసం విడిచిపెట్టాను, నన్ను క్షమించు అంటే ఆయన మొదట నిన్ను క్షమిస్తాడు.
ప్రభువా నా ప్రార్థన విను అంటే ఆయన నీ ఎక్కడి నుండి మొరపెట్టినా వినగలిగిన దేవుడు. ప్రార్థన ద్వారా దేవుని శక్తి పొందుతావు. ప్రార్థన ద్వారా నీ అవసరతలు తీర్చబడతాయి. ప్రార్థన ద్వారా నీ యొక్క శరీర బలహీనతలు ఆశిస్తున్నావా? ఈ ప్రార్థనలో ఈ శక్తి ఉందని నమ్ముతున్నావా? ఈ ప్రార్థనలో ఈ శక్తి ఉందని నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రం. ప్రార్థన లేమి అంటే ప్రార్థనలో కొరత నాయన. ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని విని, క్లుప్త సందేశాన్ని విని, అవును నేను ప్రార్థన అనేది నేను చేయలేదు, ప్రార్థన దేవునితో మాట్లాడము అనేది ఎప్పుడు గ్రహించలేదు, ఇది నేను గ్రహించాను. ఈ దినము నుంచి నేను సర్వలోకాధిపతి అయిన ప్రభువుకు ప్రార్థన చేసి నా ప్రార్థనకు జవాబు పొందుతానని ప్రభువా ఎందరైతే ఆశిస్తా ఉన్నారో వారి ఆశను తీర్చండి. వారు చేసే ప్రార్థన ఆలకించండి. వారు అడుగు వాటిని తృప్తిపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఇశ్రాయేలీయులను నడిపించావు, యెహోషువను పిలిచావు, కానానుకు నీవు నడిపించావు.